నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు, అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలంటూ వాతావరణ శాఖ సూచనలు। కాకినాడ జిల్లా వాకలపూడిలో వైసీపీ ఎన్నికల ప్రచారం, ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కన్నబాబు। టీడీపీ కూటమికే ప్రజలు మద్దతు తెలుపుతారంటూ సోమిరెడ్డి ఆశాభావం, వైసీపీ అరాచకాలకు ప్రజలే చరమగీతం పాడతారంటూ ధీమా। అనంతపురం జిల్లా కొడుమూరు పట్టణంలో బాలకృష్ణ సందడి, ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం। రాష్ట్రంలో బానుడి బగబగలు కొనసాగుతున్నాయి। మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో బానుడి ప్రతాపం ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద వెల్లడించారు। కర్నూలు, అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు। కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతాయని, వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు। ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది। పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా రికార్డు అవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుంది। అనంతపురంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు। ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసిన తమపై అనేక అక్రమ కేసులు పెట్టారని ప్రభాకర్ చౌదరి తెలిపారు। ధర్మానికి, అధర్మానికి, అన్యాయానికి, న్యాయానికి, అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు స్వచ్ఛ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక సెలవు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం, అందులో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా హింసించేటువంటి రీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించే రీతిలో ఆయన ఈ ఎన్నికను ఒక సవాల్గా తీసుకున్నారు। ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2-3 సమావేశాలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం, అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి 3 గంటలకి రావబోతున్నాడు। అందులో భాగంగా మరి జిల్లా నేతలు, రాష్ట్ర నాయకులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలు పరిశీలన చేసి, కార్యక్రమాలకి వివిధ రకాలుగా వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని అందులో భాగంగా పార్టీ ఆదేశానుసారం రావడం జరిగింది। ఇందులో వివిధ రకాలుగా అందరికీ బాధ్యతలు అప్పగించాం। ఆ బాధ్యతల ప్రతిని మీకు పంపుతారు। ఎప్పటికప్పుడు ఈ క్షణం నుంచి పర్యవేక్షణ చేసి అంబేద్కర్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి కార్నర్ సమావేశం ఉంటుంది। హెలిప్యాడ్ ఇక్కడ ఈ పార్టీ కార్యాలయానికి అత్యంత చెరువులో ఉంటుంది, అక్కడి నుంచి అక్కడ పోవడం, ఆ తర్వాత మళ్ళీ 6 గంటలకి రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో సమావేశం ఉంది కాబట్టి అదే వచ్చినటువంటి చాపర్లో ఆయన పోవడం జరుగుతుంది। అందుకు ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలన్నీ కూడా దీన్ని ఒక సదావకాశంగా భావించి పెద్ద ఎత్తున 50,000 పైపు చీలుకు ఈ సభకు హాజరు కావాలని చెప్పి అందుకు నాయకులంతా కూడా సమాయత్తం అవ్వడానికి ఈ సమావేశం దోహదపడింది। అదే రీతిలో మండల వారీగా, గ్రామాల వారీగా వివిధ రకాలుగా బాధ్యతలు అప్పగించి ఈ యొక్క సభ సక్సెస్ అవుతుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం। అందులో మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు, లీడర్లు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూడా తరలిరావాల్సిందిగా వాళ్ళని కూడా కోరుకుంటూ ఈ యొక్క సభ జయప్రదం కావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను। ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే మరోసారి గెలిపించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు। కాకినాడ జిల్లా వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ముందుగా దుర్గమ్మ గుడిలో కన్నబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా సునీల్ను, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును గెలిపిస్తేనే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే మరిన్ని పథకాల ప్రజలకు అందుతాయని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, జడ్పీటీసీ నురుకుత్తి రామకృష్ణ, రాష్ట్ర సెట్టిబడుజ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు।
వాకలపూడి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఆదరాభిమానాలతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసిన పరిపాలనని మెచ్చుకుంటూ తప్పకుండా మళ్ళీ వేస్తాం, మళ్ళీ జగనన్నని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇప్పటివరకు మేము తిరిగిన ఫిషర్మెన్ కాలనీ దగ్గర నుంచి ఇతర అన్ని కాలనీల్లోని ఆ పేటల్లో కూడా చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది. మహిళల్లో ప్రత్యేకించి ఏవైతే మనం కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమం కానీ వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఘన విజయం సాధించేలాగా మేము అందరం సహకరిస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైతే తప్పకుండా ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయి. వీటితో పాటు అదనంగా కూడా మేలు చేకూరుతుందని చెప్తున్నాం. అన్నీ ఒకటి ఏంటంటే ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటారో అన్నీ చూసాం మనం. గత 5 ఏళ్ల కాలంలో కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఆపకుండా ప్రతి పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మళ్ళీ గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. గతంలో కూడా వాకలపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి 2019లో కూడా మంచి మెజార్టీ లభించింది. ఇప్పుడు కూడా అదే మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ వస్తుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నాతో పాటు ఈరోజు మా నాయకులందరూ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి మక్కినవారిగూడెం సమీపంలోని రామునిగట్టు శ్రీ రామరామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముని కళ్యాణ మహోత్సవంలో తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుకా దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి నాడు ఎంతో ప్రసిద్ధి చెందిన రాముడి గట్టు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని అతిలకించి అనంతరం నిర్వహించిన అన్నదానంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వివిఎస్ శాస్త్రి, ఉపాధ్యక్షులు పద్మనాభ శాస్త్రి, కోశాధికారి సోమశేఖరాచార్యులు, చింతలపూడి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ యేసు ప్రభు, సోమశేఖర్ పాల్గొన్నారు. చాలా మంది పాదయాత్ర చేస్తూ వచ్చి ముఖ్యంగా మహిళలు సేవ చేయడం, అలాగే యూత్ అసోసియేషన్ నుంచి వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలను సఫలంగా నిర్వహించడానికి సహకరించినందుకు, అలాగే ఈ ఆలయ కమిటీ వారికి, వచ్చిన భక్తులందరికీ నమస్కరిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మనందరికీ చల్లగా ఉండాలి, రామరాజ్యం వచ్చే విధంగా మనకి ఆలోచన కలిగించే విధంగా శ్రీరాముడు మనకి స్ఫూర్తి ఇవ్వాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.